ఊర్లో అందరికీ నా పొట్ల మటన్ కావాలా. ఈ నేను డబ్బులు మాత్రం మీరు అందరికి నా మటన్ మాత్రం బాగుంటది. పొట్ల మటన్ ఏ నైన్లో ఇంకా డబ్బులే ఈ నైన్లో. బాబా వాని అన్నిటి కానీ నంజరు ఉంటది కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరికే తింటే వాడిని నంజరే తినాలనిపిస్తుంది కానీ కాకపోతే వాడు దుడ్డు లేకపోతే మటన్ ఎత్తుడు ఏం చేస్తావు? జట్లు చేయాలి వాడిని ఎట్టన్నా కానీ కిందికి వేసామే నంజరు ఎత్తుకొచ్చుకొని పోతే ఆదివారం చెయ్యాలి మనము. మన పైన వారం ఉన్న అనిల్ గారి పొట్లి బ్రహ్మాండంగా ఉన్నా ఈ రోజు ఎత్తుకొచ్చుకుందామంటే దుడ్లు లేవు. దుడ్లు లేకుంటే వాడు కూర ఎత్తిడే పోదాంపా. నా మటన్ కోసి కోసి ఏమో గొర్రెలన్నీ అయిపోతుండే. ఏం చేయాలనేది అర్థం కాలేదు నాకే. మటన్ డబ్బులు మాత్రం మీరు కాకం కథలు చెప్తారు. ఇంట్లో కాటకు పోతే ఉండరు. ఏం చేయాలప్పా? నాకైతే తలకాయ నొప్పి అయిపోయింది నాయనతోను. చేనుల్లో పోతే అన్న అడుగుదాం అక్కడ చేనుల్లో పోయి అరే డబ్బులు అన్న ఇయ్యండ్రా నాయన అని. ఏపో రాము మటన్ డబ్బులు వేయాలనుకున్నావా లేదనుకున్నావా? ఊరికి చెడిపోతామా మటన్ ఎత్తుకోపోయినప్పుడు లేదా? లేదప్పా నా పొట్టెన్లన్నీ అయిపోయినాయి. గొర్రెలు కూడా తగ్గిపోతుండే. లేదు నాకు మటన్ డబ్బులు ఉండాలి. సారా సారమ్మ సారా తాగుతుండే ఎక్కుతుంది బాగా. వచ్చినప్పుడు మటన్ డబ్బులు ఆడతాడు మళ్ళా. ఇట్లే వస్తున్నాడు వాడు. మమ్మమ్మ అట్లే పోతే బాగుంటది అప్ప. ఇట్లా రాకోకున్నట్లా ఏపా మురళి మటన్ డబ్బులు ఇస్తాలంటే గుండె కింద గుండె తీసుకొని వేయాలా? లేదు లేదు పొరపాటు పడదు. నువ్వు మన మటన్ తిన్నానా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దాకా అరలేదు నాకు. మళ్ళీ మటన్ ఏం కోసాను ఇప్పుడేమే నీకు ఎత్తుతాను. నాకు 2 కుప్పలు ఎత్తు. మన ఇయ్యాలి కదా కుప్ప. అది ఇది మొత్తం కలుపుకొని నీకు ఫోన్ పే ఉందే? ఫోన్ పే ఉంది. నేను ఇప్పుడు కోసినావు కదా వచ్చి ఎత్తుకొని వచ్చి కుప్ప నీకు అట్లా ఫోన్ పే కూడా అట్లా తీసుకొచ్చుకుంటాను. అబ్బా నా క్యాష్ అయితేనే రాపా లేకుంటే రావద్దు. ఇస్తానప్పా. నాకు 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు నేను ఇస్తాను. సరే ఏమనుకోవద్దు. ఇప్పుడు వచ్చినప్పుడు నా కొడుకుని పంపిస్తాను. 2 కేజీలు ఎత్తి పంపి ఫోన్ పే కొడతారు చూడు. ఏమనుకోవద్దు. క్యాష్ ఫోన్ పే చేస్తే సరే 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 ఫోన్ పే కానీ దుడ్లు లేవు. ఎట్లన్నా కానీ ఫోన్ చేసి దుడ్లు వేపించుకోవాలి. ఎవరు నడితే బాగుంటది ఇప్పుడు? ఏమి అసలు చుట్టుకున్నారు ఏమి కదా? అయ్యా అయ్యో అయ్యో అడలేదు నడుతావను ఊరికే బజార్లు అంటే బజార్లో దిక్తాడు. ఏమి ఇష్టానికి వద్ద అడిగేది ఊరికే ఇస్తారో లేదని అడుగుతావు. యాడ దిక్తాడా? నీ కట్టం నట్టం మళ్ళీ నీ కట్టం కాదు. ఏదో మటన్ ఎత్తిన పాపానికి నన్ను చంపేకి కూడుకున్నారు కదా మీరు. ఎంత పని చేస్తానప్పా? ఇంకో 4 కేజీలు మటన్ ఎత్తుతానప్పా. సేన్లో కూర్చోంటే దొడ్డికి వస్తుంటే నాకు గుండ్రా పప్పులో వేయండి నేను చూసుకొని తాగెట్టుకున్నాను. నేను లేదప్పా లేదు. గుడ్డికోకుండా ఏమైతే వద్దప్పా. 2 కేజీలు మటన్ ఎత్తిస్తావు మళ్ళా. 4 కేజీలు ఎత్తిస్తానప్పా. 4 కేజీలు అదే ఇదే మాట మీద ఉండాలి. అదే పన్నా అన్న ఎత్తిస్తాను. అన్నా గిన్నా వద్దు మామూలు ఊరేటుంటా తను సరేనా? అక్కడికి వచ్చినాక మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ముగ్గురు కలిపి నేను ఏమోటి ఏదో వచ్చానని చెప్పి పుట్లకి చెప్పినాం అనుకో. లేదప్పా లేదప్పా మటన్ ఎత్తుతండి.